ప్రస్తుతం మనం భుజిభుజి నెల్లూరు దగ్గర ఉన్నాం. అయితే ప్రస్తుతం ఎన్నో నాటకాలు చేసి మన్నెలు పొందిన సులోచనమ్మ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు ఈ యొక్క నాటకం రంగంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎందుకు ఈ నాటక రంగంలోకి వచ్చారు మీరు? ఆకలి నాటక రంగంలోకి తీసుకొచ్చిందండి. ఆర్థిక పరిస్థితులు బాగలేనందువల్ల నాటకం అంటే ఏందో తెలియని రోజుల్లో ఎవరో రిహార్సల్స్ చేస్తుంటే వాళ్ళకు ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చిన్నపిల్లగా ఏదో డ్యాన్స్లు ఆడుకుంటూ ఉంటే చూసి తీసుకెళ్ళి నాటక రంగంలోకి దింపారు. అయితే అసలు ఎందుకు, ఎలా వాళ్ళు తీసుకున్నారు? అంటే వాళ్ళ రిహార్సల్స్లో మీరు వెళ్ళారా ప్రాక్టీస్? లేదండి, మేము అప్పుడే పల్లెటూరు నుంచి వచ్చున్నాము. ఎదురింట్లో గ్రామ్ ఫోన్ రికార్డు పెట్టుంటే నేను చిన్నదాన్ని, నాకు 9 ఏళ్ళప్పుడు. నాకు అసలు ఏమీ తెలియదు, డ్యాన్స్ వేస్తూ ఉండేదన్నమాట ఆ పాటలు వింటూ. అది చూసి వాళ్లకు ఒక ఆర్టిస్ట్ మిస్ అయిపోతే నేను ఈ డ్యాన్స్లు ఆడడం చూసి తీసుకెళ్ళి వాళ్ళు మా నాన్నని అడిగి తీసుకెళ్ళారు. అంటే మీకు ఈ అవకాశం ఇచ్చింది ఎవరు అసలు? మొదటిగా యనమండ్రి వెంకటేశ్వర్లు గారని కాంట్రాక్టరు, కేశవరావు గారని డైరెక్టరు, మున్సిపాలిటీ వెంకయ్య గారని హార్మోనిస్టు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి నాకు అప్పటికప్పుడు ఏదో 2 డైలాగులు అవి చెప్పి నేర్పించి తీసుకెళ్ళి నాటకం ఆడిచ్చారు. అక్కడ నాటకం చూసిన వాళ్ళు అక్కడే 15 నాటకాలు వచ్చేసాయి. ఒక నాటకానికి 5 రూపాయలు కిరాయి, 15 నాటకాలు వచ్చేసాయి అప్పటికప్పుడే. అంటే మొదటి నాటకం పేరుంది చింతామణి నాటకంలో చిత్రవేషం వేశాను. సినిమా నటుడు కస్తూరి శివరావు గారి పక్కన. అయితే మీరు హోంగార్డ్ కూడా నెల్లూరు జిల్లాలో మొదటి మహిళా హోంగార్డ్గా మీరు వచ్చారని చెప్తున్నారు. అవునండి. ఏంది అసలు దాని? అంతకుముందు జెంట్స్ మాత్రమే ఉండేవాళ్ళు హోంగార్డ్గా. 83వ సంవత్సరంలో లేడీస్ని తీసుకోమని ఆర్డర్స్ వచ్చాయని మాకు నవచైతన్య కళానికేతని ఒక డ్రామా సంస్థ ఉండేది. దానిలో ఒక విలన్ వేషం వేసి ఆయన శ్యామసుందర్ రెడ్డి గారని హోంగార్డ్స్లో ఆయన ప్లెటూన్ కమాండరు. ఆయన ఆర్డర్స్ వచ్చిన తర్వాత మా ఆయనతో మాట్లాడి నన్ను తీసుకెళ్ళి ఆర్ఎస్ఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారిని ఆయనకు పరిచయం చేశారు. అంటే డిసెంబర్ 6వ తేదీన హోంగార్డ్ డే అన్నమాట. దానిలో కల్చరల్ ప్రోగ్రాము వేయాలని చెప్పని సర్పయాగం అనే ఒక నాటికి తీసుకొని అందులో నా చేత హీరోయిన్ వేషం వేయించి అప్పుడు నాకు నెంబర్ ఇచ్చారు హోంగార్డు. 40 నా నెంబరు. మొట్టమొదట నెల్లూరు ఉమెన్ హోంగార్డుగా నేను సెలెక్ట్ అయ్యాను. అయితే వేతనం ఎంత ఇచ్చారు? అప్పుడు రోజుకి 7 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మాకు అప్పుడు ఆ 7 రూపాయలే ఆ రోజుల్లో పరమావధిగా ఉండేది. అయితే ఎన్ని సంవత్సరాలు చేశారు? 26 సంవత్సరాలు చేశాను. కానీ నా దురదృష్టం ఏంటంటే నేను రిటైర్డ్ అయ్యే రోజు నాకు 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ అంతకుముందు 2007లో పాంచమెటికేలి అని ఇస్తారు మాకు డ్రిల్ చేసేటప్పుడు. అప్పుడు ఎవరైనా టాలెంట్ ఉండేవాళ్ళు ఏదైనా క్లాస్ తీసుకోండి సబ్జెక్ట్ మీద అంటే నన్ను మాట్లాడమంటే నేను రిటైర్డ్ అయిన హోంగార్డులకు జీవనభృతి ఏది లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి అందరూ ఒకరోజు వేతనాన్ని కనుక ఇస్తే వాళ్ళు ఏ విధంగా బతుకుతారో అని చెప్పని నేను ప్రపోజల్ పెడితే జెంట్స్ అంతా ఒప్పుకున్నారు కానీ లేడీస్ ఒప్పుకోలేదు. అప్పటికి అది ఇదైపోయింది. నేను రిటైర్డ్ అయిన తర్వాత ఆ సబ్జెక్టు దీంట్లోకి వచ్చి ఇప్పుడు అందరూ లక్షలు ఇస్తున్నారు వాళ్ళకి. అయితే హోంగార్డ్గా పనిచేస్తూనే మీరు నాటకాలు వేసేవాళ్ళు. ఇది ఏ నాటకాలు వేశారు మీరు? అన్నీ వేశానండి. నెల్లూరులో కొత్త నాటకం పాత నాటకం అనేది లేదు. నాటక రంగంలో దాదాపు వచ్చిన ప్రతి కొత్త నాటకంలో నేను హీరోయిన్గా చేస్తున్నాను. అది కాకుండా నాకు స్త్రీ చైతన్య కళాశ్రవంతి అని నేను ఒక బ్యానర్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ నాలాగా వెనకబడిన ఉమెన్స్ కళాకారులు ఉంటే వాళ్ళందరినీ చేరదీసుకుని ఒక సంస్థను స్థాపించి అందరు ఆడవాళ్ళతోటి ఇప్పుడు బాలనాగమ్మ హరిశ్చంద్ర నాటకాలు ఆడాం మేము. అందరు ఆడవాళ్ళతోటి, అంటే మగ వేషాలు కూడా ఆడవాళ్ళు వేసేలాగా ఆడామన్నమాట. నేను బాలనాగమ్మలో బాలవర్ది, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు నక్షత్రకుడు, తులాభారంలో నారదుడు మగ వేషాలు వేసాను. అప్పుడు వ్యూవర్స్ ఎట్లా చెప్పారు? అంటే మగ వేషం వేస్తే అచ్చం మగవారు మాదిరిగా ఉన్నారు ఇట్లా? అవును, బాలవర్ది వేషం వేస్తే ఆయన
విఠలాచార్య నాటకాలలో ఉంటాడు నరసింహరాజుని, అలాగే ఉంటానని అందరూ పొగిడేవాళ్ళు. అవును, హోంగార్డ్గా పనిచేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? లేదు, మాకు ఉన్న మా ఆర్ఐ గారులు, డిఎస్పీ గారులు అందరూ చేతులు ఎత్తి నమస్కారం చేస్తా. నా సంసారానికి ఆ విధంగా బాగా సహాయం చేశారు. నాటకాలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అయితే నేను కూడా రాత్రంతా నాటకం ఆడి పగలు వచ్చి ట్రాఫిక్ డ్యూటీలు చేసి కష్టపడేదాన్ని. నా కష్టాన్ని గమనించేవాళ్ళు. అయితే మీకు ఎప్పుడు పెళ్ళయింది? అసలు మీ సొంత ఊరు ఏంటి? మా నాన్న వాళ్ళ ఊరు కందుకూరు జిల్లా. మా వారు పొదలకూరు దగ్గర వావిలేరు. 68లో నాకు 68 మే 12న పెళ్ళయింది. నాకు 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే అబ్బాయి 19 ఏళ్ళప్పుడు చనిపోయాడు. వాడికి 19 ఏళ్ళప్పుడు చనిపోయాడు. 2002లో మా ఆయన చనిపోయారు. ప్రస్తుతం మీకు జీవనోపాధి ఎట్లా? కళాకారుల పెన్షన్, అదే ఆధారం, ఇంకేం లేదు. అది ఎంత వస్తుంది? 3,000 4,000? 3,000 వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 వస్తున్నది. నేను సెంట్రల్ గవర్నమెంట్కు అప్లికేషన్ పెట్టుకున్నా, కానీ దాని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు కనుక ఇస్తే 6,000 ఇస్తారంట. అయితే మీ కళారంగంలో ఎవరు మీకు ఆదుకోలేదా? ఎవరు లేదండి, ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు. అసలు మీకు ఏదో ఆరోగ్యం బాగలేదని చెప్పి చెప్తున్నారు, ఏంటి అసలు? బాగలేదు, ఈ మధ్య అంటే 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఏ హాస్పిటల్కి పోయినా అది పలానా అని చెప్పి డిక్లేర్ చేసి చెప్పలేదు. మొన్న ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు టెస్టులన్నీ చేసి మళ్ళీ బెంగళూరు కూడా ఏదో టెస్ట్ పంపించారు. అవన్నీ వచ్చిన తర్వాత క్యాన్సర్ అని డిక్లేర్ చేశారు. పోయిన నెల 26వ తేదీ ఫస్ట్ కీమో పెట్టారు. 8 కీమోలు పెట్టాలంట. 3 వారాలకు ఒకసారి పెడతారంట. మళ్ళీ ఈ నెల 19న రమ్మన్నారు. ఏదైనా ఒక పద్యం పాడగలుగుతా? పాడతాను. చంద్ర నాటకం సమయానికి గుర్తురావు. అవునవును. జరుగన్నేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినన్ కాని జరుగన్నేరదు. దుష్కరి చర్మంబులే కాని పైకి తగు వస్త్రం బేనియు లేదు. కాపురమా కష్టపు వల్ల కాట ఇక రూపుం చెప్పరాదు. అట్టి మాదిరి భర్త తన మేనగట్టుకొని, అట్టి మాదిరి భర్త తన మేనగట్టుకొని భక్తి గౌరీ పూజింపదే. చాలా చక్కగా పాడారు. 8-10 సంవత్సరాలు ఉన్నా కానీ మీకు ఎటువంటి ఆ గొంతులో తడబడి లేకుండా చక్కగా పాడుతున్నారు. ఇప్పుడు కూడా మీకు ఎవరైనా సినిమాలోకి రమ్మని చెప్పేసి అవకాశాలు ఏమైనా ఇచ్చాయా? ఇప్పుడేం లేవండి. వయసులో ఉన్నప్పుడు పిలిచారు కానీ చిన్న చిన్న పిల్లలైనందువల్ల అప్పుడు పోలేకపోయాను. ఇది ఒక సినిమాలో అయినా చేశారా మీరు? లోక్పర్లో కానీ ఒక హిందీ సినిమాలో యాక్ట్ చేశాను. అంటే తెలుగు యమగోళ, దాంట్లో నిర్మలమ్మ క్యారెక్టర్, అది చేశాను. అదే ఫోటోలు చూస్తుంటే వెంకటేష్ బాబు చేత కానివ్వండి, సుమన్ గారి చేత కానీ అవార్డులు అందుకున్నట్టున్నారు. ఏంది అసలు అవార్డులు? అదే వెంకటేష్ గారు ఏంటంటే వెంకయ్య నాయుడు గారు దసరా ఉత్సవాలు జరిపితే అప్పుడు పిలిపించారు నన్ను. లవకుశ సీత వేషం వేస్తే ఆయన వెంకయ్య నాయుడు గారు అడిగారు, ఏం వేషం అమ్మా అంటే,
లక్ష్మణుడు అడవికి తీసుకుపోతారు సీతని, ఆ వేషం సార్ అన్న. చూడండి ఇలా ఉండాలి సీత అని చెప్పారు. వెంకటేష్ గారి చేత సన్మానం చేయించారు. ఆ వేషానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి 12,000 నగదు బహుమతి ఇచ్చారు. ఇది అసలు ఎలా అనిపించింది? అంత అంటే ఉపరాష్ట్రపతి అవార్డు చాలా చాలా సంతోషం అయిపోయింది.